Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu vlogs. చూస్తుంటేనే భలే కలర్ఫుల్గా ఉంది కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది ఏంటనేది. గుత్తి వంకాయ కర్రీ అండి. ఇది చపాతీలోకి, పలావ్లోకి, బిర్యానీలోకి అన్నిట్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమంది అయితే బాగా ఎక్కువ ఇష్టంగా తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అయితే నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి నేను చిన్న కాయలను తీసుకున్నాను, 1/2 kg కాయలను, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలను ముక్కలుగా కాకుండా ప్యూరీ లాగా చేసి వేసుకుందాము. ఇప్పుడు వంకాయలని కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో సాల్ట్ వేసి ఆ వాటర్లో సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు కట్ చేసినవి సాల్ట్ వాటర్లో వేస్తాము కదా, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వంకాయలు బ్లాక్గా అయిపోయి చేదు వస్తాయి అన్నమాట ఇలా సాల్ట్ వాటర్లో వేయకపోతే. ఇలా వంకాయలని ఒకవైపు కట్ చేసి దాన్ని ముక్కల్లాగా చీల్చుకుంటున్నాను అనమాట. ఇలా వేయటం వల్ల ఏంటంటే లోపల కూడా బాగా వేగుతాయి మనం వేయించుకున్నప్పుడు. కొంతమంది ఏంటంటే ఇలా కట్ చేసి ఇందులోనే స్టఫ్ పెట్టి అట్లా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు, అందరూ ఒక ప్రాసెస్లో చేయాలని లేదు కదా. అయితే నేను ఈరోజు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, వంకాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను. కర్రీ చేయడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టాను. ఇప్పుడు ఈ బాండీలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. మనం వంకాయలు వేయించుకోవడానికి కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలను వేసుకున్నాను అనమాట. ఈ వంకాయలని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ పెట్టామనుకోండి మంట మాడిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే ఒకే వైపు వేగకుండా అన్ని వైపులా ఈవెన్గా వేగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటికి కొంచెం ఉప్పు కారం చల్లుకొనైనా పప్పు సాంబార్ అట్లా దాంట్లో అయినా సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదంటే కర్రీ లాగైనా చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనమాట. ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ తీసేసానండి, ఆయిల్ ఎక్కువైపోతుందని. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి ఉన్నాయి కదా, అవి వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులోను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోండి. పసుపు మొత్తం పడుతుంది కదా కర్రీకి అనేది. తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వేగాలి కదా. ఆయిల్లో వేగినప్పుడు పచ్చి వాసన అనేది లేకుండా బాగా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇది వేగిన తర్వాత మనం టమాటాలని ముక్కలుగా కాకుండా పేస్ట్ లాగా వేసుకుంటామన్నమాట. ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను నేను. ఈ 3 టమాటాలను పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. ఇది మొత్తం కొంచెం వేగనిద్దాము, కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. చూడండి, కొంచెం సేపటి తర్వాత ఇట్లా ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారం అయితే వేసాను నేను. అన్నీ 1/2 స్పూనే వేసానండి నేను. కారం ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ స్పైసెస్ వేసాము, పచ్చిమిర్చి వేసాము కాబట్టి తక్కువ వేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసుకుందాం, ఏదన్నా సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం అనమాట. కర్రీ అయితే బాగా కలిపెట్టుకొని చూడండి. ఇప్పుడు కర్రీ అయితే డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీ లాగా రావాలి కదా, కలుపుకునేటప్పుడు బాగుంటుంది గ్రేవీ లాగా వస్తే. ఇది ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకొని ఉడికించుకుందాము. ఇలా వాటర్ పోసి ఉడికించుకోవటం వల్ల ఏంటంటే వంకాయ లోపల కూడా ఈ ఉప్పు కారం అవన్నీ బాగా పడుతాయి అన్నమాట. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుందాము. చాలా ఈజీనేనండి. కొంతమంది కొన్ని ప్రాసెస్లో చేస్తారు కదా, నేనైతే ఇలా చేశాను. నెక్స్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో చేసి చూపిస్తాను. అంటే డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు కదా. ఈ వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది. వంకాయ తింటున్నప్పుడైతే చాలా టేస్ట్గా ఉంది, ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గింది కదా. అంతేనండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది.